కల్తీ నెయ్యి సరఫరా చేశాయని చంద్రబాబు పదే పదే చెప్తున్న బోబే బాబా, ఏఆర్, వైష్ణవి లాంటి కంపెనీలకు కూడా చంద్రబాబు హయాంలో అనుమతులిచ్చినవే. అంత తక్కువ ధరకు నెయ్యి ఎలా వస్తుందని ప్రచారం మొదలుపెట్టిన చంద్రబాబు తన వాళ్లకు, తన సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించే కుట్ర చేస్తున్నారు. ఎలాంటి కొవ్వు లేదని సిబిఐ చెప్పినా, నివేదికలు బయటపెట్టినా చంద్రబాబు తన తప్పుడు ప్రచారం ఆపడం లేదు. కోట్లు ఖర్చు పెట్టి తన బ్యాచ్ తో ప్రచారం చేయిస్తున్నారు. తిరుమల స్వామివారిని మరింత అప్రతిష్ట పాలు చేస్తున్నారు. జనబలం ఉన్న ఆ కుటుంబాన్ని ఎదుర్కోలేక మతాన్ని, దేవుణ్ణి అడ్డుపెట్టుకుని నీచ రాజకీయం చేసే రకం చంద్రబాబు. 7 కొండలను వైఎస్ఆర్ 2 కొండలు అన్నారంటూ చంద్రబాబు కక్కిన విషయం అంతా ఇంత కాదు. చరిత్ర దాటొచ్చి చూస్తే ఆయన అసలు బుద్ధి బయటపడుతుంది.